పేపర్ లో వచ్చింది కదా. మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బొజ్జల సుధీర్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారి భార్య వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చెళ్ళారు. మరి మీరు క్రిస్టియన్ కదా, మరి మీరు ఎన్నిసార్లు డిక్లరేషన్ ఇచ్చారు? అసలు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీ పార్టీ వారికి మాట్లాడే అర్హత లేదంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు. సరే, ఆయన ఏమనుకుంటే నాకెందుకు, కానీ నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు నిన్న మొన్న క్రిస్టియన్స్ అయ్యారా? కాదు, ఎప్పటి నుంచో క్రిస్టియన్స్. ఎన్నిసార్లు వెళ్ళారు? ఇప్పుడు వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వలేదు అనేది వారి ఆరోపణ. రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళారు? చాలా సార్లు వెళ్ళారు, పట్టు వస్త్రాలు సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళారు? కొత్తగా డిక్లరేషన్ ఎందుకు వచ్చింది? ఒకటి గుర్తుపెట్టుకోండి, డిక్లరేషన్ ఇస్ అన్ ఆప్షన్. నేను వెళ్తున్నాను సార్, నాకు నమ్మకం ఉంటేనే నేను వెళ్తాను. డిక్లరేషన్ ఇస్ మై ఆప్షన్. ఓకే, డిక్లరేషన్ ఇస్తే తప్ప నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదని అనడం తప్పు. ఓకే, దైవ సన్నిధండి. అవును, దైవం యొక్క కోరిక లేకోకుండా ఎవడు దర్శించలేడు. వెంకటేశ్వర స్వామి యొక్క పిలుపు లేకోకుండా ఎవడు దర్శించలేడు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కొన్ని వందల సార్లు తిరుమల తిరుపతి వెళ్ళారు. ఓకే, అప్పుడు లేని డిక్లరేషన్ చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే వచ్చిద్దా? బిఆర్ నాయుడు చైర్మన్ అవగానే వచ్చిద్దా? అంటే బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టత మసకబారింది అంటారా మీరు? మసకబారలా, ప్రతిష్ట మొత్తం జారిపోయింది. మసకబారితే పర్లేదు, మసకబారితే మనం తుడుచుకోవచ్చు. పగిలిపోయింది. మీరున్నప్పుడు బాగుందా సార్? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగుందో లేదో కాలం చెప్పింది కదా. ఇంతకు ముందు ఇలాంటి అపచారాలు జరగలేదు కదా. ఇలాంటి అపచారాలు జరిగినాయా? ఎమ్మడే జరిగితే యాక్షన్ తీసుకుని చెప్పండి. ఏందని నాకు అర్థం కాలేదు. పొలిటికల్ ఏదైనా ఒక